కానీ మా దేవుడిని మీరు తీర్చిదిద్దుతున్నారు ఒక విశ్వంభరగా. చాలా ఆశలు పెట్టుకున్నాం. ఏ విధంగా ఉండబోతుందో, వశిష్ఠ గారు సాంగ్స్ ఎట్లా తీస్తారో, ఫైట్స్ ఏ విధంగా ఉంటాయో, ఇంట్రొడక్షన్ నుంచే అన్నయ్యని ఎట్లా చూపిస్తారో, ఈయన పిచ్చి పిచ్చి ఆలోచనలు సార్ మా అందరికీ. 100% ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ దాకా బాస్ జాతర, అది మెగా బీభత్సం ఉంటాం కదా, అలా ఉంటుంది. మెగా బీభత్సం. ఎస్, మెగా మాస్ బీభత్సం అనుకోండి. ఓ, డిఫరెంట్ స్టోరీయా? మేము అంతకన్నా ఎక్కువ పోదలుచుకోవాలి, అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు కూడా, ఎందుకంటే అందుకని అది కాదు. అది దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. టీజర్ వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. రేపు పుట్టినరోజు సందర్భంగా మాకేమన్నా స్పెషల్ గిఫ్ట్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. చెప్పండి సార్. లేదు, త్వరలో నేను ఇప్పుడు 12 గంటల వరకు చూశారు కదా, దాదాపు 60 దేశాలు దాటిపోతూ ఉంది. లిస్ట్ వస్తూ ఉంది నాకు. ఇంకా 40-45 దేశాల నుంచి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మాట్లాడాల్సింది. 12 గంటల తర్వాత మేము కంటిన్యూ చేయొచ్చు, కానీ ఎందుకు కామున్నాం అంటే మీరేమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే కదా సార్ మా ఆశ. అన్నయ్యని చూసుకోవాలి స్క్రీన్ మీద. ఇంద్ర మూవీ ఉంది, దానితో పాటు డబుల్ బోనస్ మీరు ఇవ్వాలని. అలా కాదు, ఇంద్ర ఎంజాయ్ చేద్దాం సార్. రేపు ఇంద్ర ఎంజాయ్ చేద్దాం. త్వరలో చాలా తక్కువ రోజుల్లోనే నేను టీజర్ ఇస్తాను. రేపు టీజర్ చూసిన రోజు అందరూ హ్యాపీ. మామూలుగా అయితే మేమంతా అన్నయ్య పుట్టినరోజు రోజే మాకు ఒక ఈ టీజర్స్ వస్తుంటాయి కదా, వెయిట్ చూస్తుంటాం. యా, డెఫినెట్ నేను వెయిట్ చేసేవాడిని. చిరంజీవి గారి బర్త్డే కానీ కొత్త సినిమా టీజర్ వస్తే, కొత్త సినిమా ట్రైలర్ వస్తే వెయిట్ చేసేవాడిని. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఆ పొజిషన్లో, ఇచ్చే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. మోస్ట్లీ త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేసి టీజర్ రిలీజ్ చేస్తాం. ఇంకా అక్కడ నుంచి అంటే కంటిన్యూగా ప్రమోషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. అంటే ఒక ప్లాన్లో వెళ్తున్నాం. Jan 10th రిలీజ్ కాబట్టి దాని బిఫోర్ ఈ టైంకి ఇది రావాలి, ఈ టైంకి ఇది రావాలని చెప్పి దాని ప్రకారం ముందే మేము ఫిక్స్ అయ్యామండి. ఓకే, ముందే ఫిక్స్ అయ్యి దాని ప్రకారం రిలీజ్ చేసుకుంటూ వద్దాం. మేము కూడా ఏంటంటే మీడియా అండ్ సోషల్ మీడియాలో టీజర్ వేస్తున్నారంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో మనం ఏం చేయలేము. బట్ వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేశారు, నిజంగా చాలా గ్రేట్. అది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ టీజర్ వచ్చిన రోజు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. వాళ్ళ బాస్ ఎలా చూడాలనుకుంటారో అలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. చోటా కే నాయుడు గారిని